దేవుని యొక్క అత్యంత కృపను బట్టి ఆయన సన్నిధిలో ఆయనతో ఆశీర్వాదం అందును బట్టి దేవుని నామానికి వందనాలు తెలియజేసుకుంటూ కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి పరిశుద్ధులైన యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 14వ వచనం నుండి 17వ వచనం వరకు వాక్య ధ్యానం వరకు చదువుతున్నాం. అరణ్యములో మోషే సర్పమును ఎలా ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకి కానీ లోకమునకు తీర్పు తీర్చినట్టు దేవుడు ఆయన లోకంలోనికి పంపలేదు. దేవుని మాటలు మన ఇంట్లో దీవించి ఆశీర్వదించుగాక. ఈ దేవుని పిల్లగా చదువుకున్నటువంటి వాక్య భాగంలో యోహాను గారు కొన్ని సత్యాలు ప్రభువును కూర్చున్నటువంటి కొన్ని సత్యాలు మన కొరకు మరి తెలియజేస్తా ఉన్నాడు. ఏమిటి ఈ యొక్క వాక్యాల్లో ఉన్నటువంటి ఆంతర్యం అంటే 14వ వాక్యంలో ఒక సాదృశ్యాన్ని పాత నిబంధన కాలంలో జరిగినటువంటి ఒక సాదృశ్యాన్ని మన అక్కడ ప్రజలతోటి ఆయన తెలియజేస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఏమిటి ఆ సాదృశ్యం అంటే అరణ్యంలో మోషే సర్పమును ఎలా ఎత్తెనో అంటూ ఉన్నాడు. ఎందుచేత ఈ సర్పాన్ని మరి అరణ్యంలో మోషే ఎత్తాల్సి వచ్చింది అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ద్వారా దేవుడైన యెహోవా ఇశ్రాయేలు ప్రజలను వారు ఐగుప్తులో పడుతున్నటువంటి శ్రమలకు దూరంగా ఉంచాలి అని, ఆ శ్రమల నుంచి వాళ్ళని తప్పించాలి అని వారు దేవునికి మొదలుపెట్టగా దేవుడు వారి యొక్క ప్రార్థన అంగీకరించాడు. ఇంచుమించుగా 400 సంవత్సరాల పైబడి వాళ్ళు ఐగుప్తులో ఉండిపోయారు. ఐగుప్తులో వారు కలిగినటువంటి లోటు ఏమిటంటే వారికి ఆహారానికి లోటు లేదు, స్నేహాలకు లోటు లేదు, మరి చక్కగా నివసించడానికి లోటు లేదు. కానీ వారు కలిగినటువంటి ఒకే ఒక లోటు నిజమైనటువంటి దేవుడిని మర్చిపోయినటువంటి వారుగా, ఏ దేవుడైతే వారికి అనేకమైనటువంటి వాగ్దానాలు చేశాడో, ఏ దేవుడైతే వారిని ప్రత్యేకమైనటువంటి ఒక జీవితాన్ని వారికి ఇస్తానన్నాడో ఆ దేవుడిని మర్చిపోయారు. వారి యొక్క మరుపు కారణం ఏంటంటే సమృద్ధి అయినటువంటి ఆహారం ఉంది, మరి అనేక రకాలైనటువంటి స్నేహాలు ఉన్నాయి, అనగా లోక సంబంధమైనటువంటి కాని స్నేహాలు కనపడుతూ ఉన్నాయి. ఆ తదుపరి వారి కంట మరి వారి దేవుడి కంటే కూడా లోక సంబంధమైనటువంటి వస్తువుల మీద, లోక సంబంధమైనటువంటి కార్యాల మీద, మరి విగ్రహాలకు మరి మారుపేరుగా తయారైపోయారు వాళ్ళు. అయితే యోసేపును ఎరగనటువంటి రాజు వారికి పరిపాలకుడుగా వచ్చినప్పుడు వారిని నానా హింసలు పెడుతూ, అనగా వారికి మరి కావాల్సిన వస్తు సామాగ్రి ఇవ్వకుండా వారికి అప్పగించినటువంటి పనిని సాయం సమయానికల్లా అప్పగించాలి, ఏ పని అయితే చెప్పారో ఆ పనిని పూర్తి చేయాలి అనేటువంటి ఒక ఆజ్ఞ జారీ చేశారు. దానిని బట్టట వారి యొక్క దేహాలు కొరడాల కొలతమైనటువంటివిగా ఉన్నాయి, సరైనటువంటి ఆహారం లేని వారిగా ఉన్నారు. అయితే పని ముగించిన తర్వాత సాయం సమయంలో వాడి గట్ట మాంసం దొరుకుతూ ఉంది, మరి తాగడానికి, అనగా ఉదయకాలం అంతా పడినటువంటి ఆ శ్రమను మర్చిపోవడానికి మద్యం కూడా దొరుకుతూ ఉంది. ఎప్పుడైతే మరి వారికి ఆ యొక్క మాంసము, మద్యము, ఆహారం దొరుకుతూ ఉందో దేవుడిని మర్చిపోయారు. ఇంత బాగు కాదు, వారి శ్రమలు అధికమైపోయినాయి. ఆ శ్రమలు అధికమైపోతే మరి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసినటువంటి దేవుడిని యెహోవా వారితో చేసినటువంటి ఆ నిబంధన మరి మనకి జ్ఞాపకం చేసుకొని దేవుడి దగ్గర వారు ఒకే ఒక ప్రార్థన చేశారు. ఆ ప్రార్థనకు ప్రతిగా
వారిని ఐగుప్తు నుంచి విడిపించడానికి దేవుడు ఒక ప్రణాళిక ఏర్పాటు చేశాడు. ఏమిటి ఆ ప్రణాళిక అంటే, దేవుడైన యెహోవా మరి ఇటుకల యొక్క గర్భంలో నుంచి ఒక బిడ్డను తయారు చేశాడు. ఎవరో బిడ్డలంటే మోషే. మోషే కంటే ముందు ఇంకా ఎందరు ఉన్నారు, కానీ వారిని కాదు, కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్నది మోషేను ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వారి విడుదలకు ప్రతిగా దేవుడు వారికి ఒక ప్రణాళిక ఇచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. ఈ ప్రణాళికలో భాగంగా మోషే కట 40 సంవత్సరాలు రాజుగారి యొక్క దర్బారులో తనిపించాడు. 40 సంవత్సరాల పాటు ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలుసుకోవడానికి మరి జ్ఞానాన్ని తనిపించాడు. ఇవన్నీ అయిన తర్వాత ఒక మరి పొదలో నుంచి అగ్ని రూపంలో దేవుడు మోషేతో మాట్లాడి, నీవు పరిశుద్ధపరచుకోవాలి, నీ కాళ్ళు అపవిత్రమైనటువంటి స్థలాల్లో తిరిగినాయి, ముందుగా నువ్వు పరిశుద్ధపరచుకోవాలి, అక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ప్రభువు రక్షించుకున్నాడంటే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక మన పక్షంగా దీని ద్వారా లేక నా ద్వారా ఏదో ఒక గొప్ప కార్యం, ఆయనకి ఇష్టమైనటువంటి కార్యం మరి చేయాలి అనేటువంటి ఆలోచన ఆయన కలిగిన వాడుగా మోషేను కూడా అదే ప్రణాళికతో 80 సంవత్సరాల ప్రాయం వచ్చే వరకు కూడా రకరకాల తర్ఫీదులు ఇచ్చి, ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు విడిపించడానికి వెళ్ళమంటే నేనేమో సాకులు చెప్పాడు అనుకుంటే ఆ సాకులు కాదు, కానీ నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. అయితే మోషే అంటా ఉన్నాడు, నీకు ఎలా మాట్లాడాలి రాజుగారితో, నాకు మాటలు సరిగా రాలేదంటే అది అంటా ఉంది ఏమనంటే, నేను ఉన్నవాడను. ఎలాంటి వాడు అయినా ఆయన ఉన్నవాడు, ఈజ్ ద లివింగ్ గాడ్. రెండవదిగా నేను అనువాడనై ఉన్నా, నువ్వు ఏమి మాట్లాడాలో నేను నీకు బోధించడానికి మరి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి నేను చెప్పిన పని చేయటమే నీ పని అని ఆ రీతిగా మోషేను మరి ఇశ్రాయేలు ప్రజలను విడుదల కోసం పంపి, వారు ఆ దినాలు ప్రయాణం చేస్తూ 40 దినాల ప్రయాణాన్ని వారు కలిగినటువంటి ఆ యొక్క తప్పిదాలను బట్టి 40 సంవత్సరాలు పొడిగించేసుకున్నారు. అక్కడక్కడే తిరుగుతూ ఉన్నారు, కానీ ఎక్కడ కూడా వారికి గమ్యము కనపడటం లేదు. విశాఖపట్నం నుంచి మనం ఎప్పుడైనా అరకడాలి వెళ్ళాలని కనుక ట్రైన్ ఎక్కితే ఆ ట్రైన్ మనకి అక్కడక్కడే ఎదురుకుండానే కనపడుతూ ఉంటుంది అరకడాలి. కానీ ట్రైన్ అలా కొండ చుట్టూ తిరుగుతూ ఉంటుంది, తిరిగి ఎప్పుడు చూసినా మనం అక్కడే ఉంటాం, కానీ అరకడాలికి వెళ్ళాం. కానీ ఎప్పుడుకో వెళ్తాం, ఒక 5-6 గంటలు అయిన తర్వాత ఆ ప్రాంతానికి మనం చేస్తాం. వీరి పరిస్థితి కూడా అరణ్యంలో అదే రీతిగా తయారైపోయింది. కారణం ఏంటంటే మాట వినలేటువంటి పరిస్థితిని బట్టి ఏది ఏమైనప్పటికీ దేవుడు వారికి చేసినటువంటి వాగ్దానం ఎవరు చేశాడు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చేసిన వాగ్దానాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుని వారి విడుదలకు మార్గాన్ని ఏర్పాటు చేసి మోషే ద్వారా వాళ్ళు నడిపించబడతా ఉన్నారు. అయితే అక్కడ ఐగుప్తులో అనేకమైనటువంటి శ్రమలు వారు పడినప్పటికీ కూడా, ఐగుప్తులో అసహ్యమైనటువంటి జీవితాన్ని వాడు జీవించినప్పటికీ కూడా, వారి గట అరణ్యంలో వచ్చేసరికి ఒక్క దినం ఆహారం లేకపోతే, ఒక్క దినం తాగడానికి నీళ్లు లేకపోతే వెంటనే మోషే మీద సడుగుతా ఉండేవారట. అయితే దేవుడి చేత గొప్ప సాక్ష్యం పొందినటువంటి మోషే, ఏమిటి దేవుడి చేత సాక్ష్యం పొందాడు మోషే అంటే, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడు. కాబట్టి ఏ విషయంలో కూడా ఎవరిని కూడా ద్వేషించకుండా, దూషించకుండా, ఎవరి మీద కూడా నింద వేయకుండా, చివరికి దేవుని మీద కూడా నింద వేయకుండా ఒక లోబడినటువంటి స్థితికి ఆయన వచ్చినటువంటి వాడిగా ఉంది. ఆయన మరి దేవుని చేత గొప్ప సాక్ష్యాన్ని పొందుతున్నాడు. ఈ సాక్ష్యాన్ని పొందుకున్నటువంటి మోషేకి అలవాటైపోయింది. ప్రతిసారి వాళ్ళు రావడం, సడుక్కోవడం, ఆ సడుకును పట్టుకెళ్ళి దేవునికి ప్రార్థన రూపంలో మోషే అర్పించడం, ఆ విధి వెంటనే దేవుడు ఒక మరి నిమిడి చూపించేవాడు. ఏమిటా నిమిడి అని అంటే, మరి ఆహారం లేనప్పుడు పూరేళ్ళు ఇచ్చాడు, నీళ్లు లేనప్పుడు బండ నుంచి ఇచ్చి నాలుగులోంచి మొదలుపెట్టినటువంటి జలాలు ఇచ్చినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. అయితే వీళ్ళు అరణ్య ప్రయాణం చేస్తా ఉన్నప్పుడు దేవుని యొక్క నామాన్ని మోషేను కూడా తీవ్రమైనటువంటి రీతిలో దూషిస్తూ ఉంటే, మోషే అడిగితే ఏమంటాడు?
అయ్యా ప్రజలు ఏం చేశారు, మనం రమ్మంటే వచ్చారు, ఆగమంటే ఆగుతూ ఉన్నారు, కదలమంటే కదులుతూ ఉన్నారు, వాళ్ళు ఏమి చేయకు నన్ను చంపు కావాలంటే అంటాడు. ఈ మాట ఇక నేను మోషేని అడగను, నేనే ఒక నిర్ణయం తీసుకుంటాను. ఏమిటా నిర్ణయం తెలుసా? దేవుని నామాన్ని మోషేను కానీ దేవుని నామాన్ని కానీ ఎవడైతే దూషిస్తాడో వాడికంట తాపకరమైనటువంటి సర్పం కోపం వేస్తాడు. అనగా ప్రజల మధ్యలో దేవుడు ఎవరిని పంపించాడు? పాముని పంపించాడు, సర్పాన్ని పంపించాడు. ఈ సర్పం అంట మరి ఆ ప్రజలను కాటేసేస్తూ ఉండేది. సడుగునప్పుడు కానీ, మోషేని ద్వేషించినప్పుడు కానీ, లేక దేవుని నామాన్ని దూషించినప్పుడు కానీ కాటేస్తూ ఉంటే వాళ్ళట ప్రక్కవాడితో కూడా నాకు పాము కాటు వేసిందని చెప్పే సమయం కూడా లేకుండా కాటు తిన్నవాడు తిన్నట్టుగా చచ్చిపోతా ఉండేవాడు. నిజమే, ఈ లోకంలో మనం కూడా సాధారణ సంబంధమైనటువంటి పాపముల చేత, అపరాధముల చేత చావుకు దగ్గరైపోయాం. అనగా లోక సంబంధమైనటువంటి చావు సరే, ఆత్మ సంబంధంగా కూడా మనం మరణించేటువంటి స్థితికి వస్తే తండ్రి దేవుడు మానవులను ప్రేమించాడు. ఇశ్రాయేలీయులు ప్రార్థన చేస్తే వాళ్ళకి మోషేని ఇచ్చాడు. కానీ మనం ఏ రకమైన ప్రార్థన చేయకపోయినప్పటికీ కూడా ఆయన చేతి సృష్టిగా ఉన్నటువంటి మనం నశించుకోవడం ఆయనకి ఇష్టం లేక తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించినటువంటి వాడుగా ఉన్నాడు. అది అక్కడ 16వ వాక్యం అంటాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన. ఈ ప్రేమ కట్ట హద్దులు లేవు, ఈ ప్రేమకు ఎల్లలు లేవు. ఈ ప్రేమ వడంబడికతో కూడినటువంటిది కాదు. మనం ఇంకా పాపంలో ఉంటుండగా మనందరి కొరకు ఆయన ప్రియ కుమారుడు ఈ లోకానికి పంపిన వాడిగా ఉన్నాడు. మోషేతో చెప్తా ఉన్నాడు, మోషే దగ్గరికి వచ్చి మళ్ళా ఇదే గోల, ఆహారం లేకపోతే గొడవ, నీళ్లు లేకపోతే గొడవ, ఏదైనా ఇబ్బంది వస్తే గొడవ, అయ్యా పాము వచ్చేస్తే మా మధ్యలోకి కలుస్తూ ఉంటే కనీసం మాట చెప్పుకోవడం కూడా సమయం లేకుండా చచ్చిపోతా ఉన్నాం అని అంటే దేవునికి మళ్ళా యథావిధిగా మోషే ప్రార్థన చేశాడు. మోషే దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు ఒక నిమిడి ఇచ్చాడండి. ఏమిటో ఆ నిమిడి తెలుసా? ఏమిటంటే పెద్దడి సర్పాన్ని ఒకటి చేయించు, వాడి మధ్యలో ఒక స్తంభం మీద దాన్ని నిలవబెట్టు, పాము కాటు పడినటువంటి వాడట దాన్ని ఎలా చూడాలి? నిదానించి చూడాలి. అంటే నిదానించి చూడాలంటే ఇంకా ఆడ దృష్టిలో పక్కోడితో చెప్పుకుందాం, లేకపోతే దీంతో ఒక మాట మాట్లాడదాం, ఈ పాము ఏం పాము చూద్దాం అనేటువంటి ఆలోచన ఉండకూడదు. పరిపూర్ణంగా ఆ పాము యొక్క సర్పం యొక్క ఇద్దరి సర్పం మీదే తన యొక్క మరి ఆ దృష్టి అంతా ఉంచి చూస్తే అలాంటి వాడు బ్రతికారటండి. ఇద్దరి సర్పాన్ని మోషే ఎలా చేశాడంటే ఒక బైబిల్ పండితుడు రాస్తా ఉంటాడు. ఇది నాలో మనం బంగారు వస్తువు చేయాలంటే అందులో ఖచ్చితంగా రాగి కలిపేస్తాడు. బంగారు రంగు కనపడదు కానీ లోపల ఏమన్నారు? రాగి ఉంటుంది. అలా ఏ వస్తువు చేయాలన్నా ఏదో ఒక అలా మిగిలినటువంటి ఇంకొక మరి ఆ యొక్క ఖనిజాన్ని కలిపి కత్తి చేస్తూ ఉంటారు. ఇంకా మోషే కత్తి లేనటువంటి ఇత్తడి తీసుకుని ఒక సర్పాన్ని చేశాడట. సాధారణంగా మన ఇంట్లో ఇత్తడి వస్తువులు ఉంటాయి. ఆ వస్తువు తోమిన తర్వాత 2-3 దినాలు అవగానే రంగు మారిపోతూ ఉంటుంది. కానీ పామట ఈ సర్పం ఇత్తడి సర్పం అంట రంగు మారలేదు. పైన ఎక్కడో వాతావరణం ఉన్నప్పటికీ మంచు పడుతుంది, వర్షం పడుతుంది, ఎండకెడుతుంది, అయినప్పటికీ కూడా అందులో ఏ మార్పు లేదు. అలాంటి మేడిని ఇత్తడితో సర్పాన్ని చేశాడు. అనగా మానవుల యొక్క పాపం పోవడానికి, ఇశ్రాయేలు ప్రజల యొక్క పాపం పోవడానికి వారు మరి చేసినటువంటి పాపానికి ప్రతిగా పామును పంపించాడు. ఆ పాము కాటు పడినటువంటి వాడు ఇత్తడి సర్పాన్ని చూడగానే బ్రతికాడు. ఎలా చూడాలంటే నిదానించి చూడాలి. మన కొరకు కూడా తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని ప్రేమించి అక్కడ వాడు ప్రార్థన చేస్తే వాళ్ళకు మోషేని ఇచ్చాడు. మోషే ప్రార్థన చేస్తే రిమిడీగా ఇత్తడి సర్పాన్ని చూపించాడు. కానీ మనం ఏ ప్రార్థన చేయకపోయినప్పటికీ కూడా ఎందుకు పనికి రాకుండా ఉన్నటువంటి మనల్ని ఆయన ప్రేమించినటువంటి వాడుగా ఎంతగా ప్రేమించాడు, లోకమును ఎంతో ప్రేమించాడు. ప్రేమించడమే కాదండి, 17వ వాక్యంలో ఆయన కుమారుని పంపించిన తర్వాత 17వ వాక్యం అంటాడు, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకములకు తీర్పు తీర్చుటకు మోషే ఒక రిమిడీ చూపించి, దేవుడిని బట్టి రిమిడీ చూపించి వాళ్ళని బ్రతికించే పని ఏర్పాటు చేయబడ్డాడు తప్ప
నువ్వు పాము పట్టుపడ్డావంటే దేవుని నామాన్ని దూషించావు, చావు అనేటువంటి మాట ఎక్కడ కూడా మోసే అనలేదు. ప్రతినటువంటి దేవుడు కూడా మనల్ని ప్రేమించి తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఈ ప్రియ కుమారుడు ఎలాంటి వాడు తెలుసా? పాపము లేనటువంటి వాడు, మత్స లేనటువంటి వాడు, డాగు లేనటువంటి వాడు. ఆయన పుట్టినప్పుడు ఎంత పరిశుద్ధమైనటువంటి పసిబిడ్డగా పుట్టాడో, మరి చనిపోయే వరకు కూడా, శిలువ మీద మరణించే వరకు కూడా అంతే మరి శ్రేష్టమైనటువంటి మరి జీవితాన్ని కలిగిన వాడుగా, అంతే పరిశుద్ధుడుగా, అంతే పవిత్రుడుగా ఆయన జీవించినటువంటి వాడుగా, మనందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టినటువంటి వాడుగా, తన రక్తాన్ని కాచినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ఇందులో దేవుని ప్రేమ కనపడుతూ ఉందండి. ఏ ప్రేమ కనపడుతూ ఉంది? దేవుని ప్రేమ. రెండవదిగా క్రీస్తు ప్రభువును మన కొరకు ఒక బహుమతిగా ఇచ్చాడు. యేసు ప్రభు వారు మనకు ఎలాంటి వాడట? బహుమతి. కాబట్టి యేసు ప్రభు లాంటి బొమ్మను చేసుకుని శిలువ మీద ఎక్కించేసి మెడలో వేసుకోవడానికి కాదు బహుమతి అంటే. నీ హృదయంలోకి పరిపూర్ణంగా ఆయనను మరి చేర్చుకోవాలి. అప్పుడే రక్షణకు నీకు ఒక మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేస్తా ఉన్నాడు. ఆ చెరసాల యజమాని మరి పేతురు పౌలు సేవలు పాడినటువంటి ఆ పాటలకు చెరసాల బద్దలైపోగా భయములో ఉన్నటువంటి వాళ్ళకి వారు సువార్త చెప్పారు. ఏ పరిస్థితిలో? దెబ్బలు తిన్నటువంటి వారుగా, రక్తాలు కాపుతున్నటువంటి వారుగా, ఆహారం లేనటువంటి స్థితిలో కూడా వారు మరి సువార్త చెప్తే అతడును అతని ఇంటి వారును రక్షించబడినటువంటి వారుగా ఉంటున్నారు. మోషే ఏ రీతిగా తన యొక్క సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని మాట చొప్పున ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి ఒక ప్రణాళిక ప్రకారంగా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ నడిచాడో, యేసు ప్రభు వారు కూడా తన తండ్రి ప్రణాళికను నెరవేర్చి మనందరి కొరకు తన యొక్క రక్తాన్ని కాచి మనలను ఆయనట చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నటువంటి వాడుగా. కాబట్టి ఆయన నామంలో విశ్వసించాలి. ఇందాక అనుకున్నాం, సర్పము పాటు పడినటువంటి వాడు ఇద్దరి సర్పాన్ని ఎలా చూడాలి? నిదానించి చూడాలి. శిలువ మీద ఉన్నటువంటి దొంగ కూడా యేసయ్య ముఖాన్ని ఎలా చూశాడు? నిదానించి చూశాడు. కాబట్టి వాడిలో పరివర్తన వచ్చింది. నిదానించి చూడనటువంటి వాడికి పరివర్తన వచ్చిందా? లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా ఆయన సహవాసంలో ఉండాలి అంటే, ఆ రక్షణను మనం పరిపూర్ణంగా పొందుకుని జీవించాలి అంటే ఆయన్ని విశ్వాసం ఉంచాలి. యోహాను గారు ఒక మాట రాస్తూ ఉంటాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 25వ వాక్యంలో, నేను వాటికి నిత్య జీవము ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఆయన విశ్వాసం ఉంచేటువంటి వారికట అంతిమమైనటువంటి ఆశీర్వాదం ఏంటది? నిత్య జీవం. ఈ లోకంలో మనం పడేటువంటి పోరాటం అంతా కూడా శరీర సంబంధమైన పోరాటం కొంతమంది, కానీ ఆత్మ సంబంధమైన పోరాటం మనల్ని ఎక్కడ నడిపిస్తుంది? నిత్య జీవానికి నడిపించేటువంటిదిగా ఉంటుంది. ఈ నిత్య జీవానికి నడిపించేటువంటి మార్గాన్ని మన నుంచి ఎవడో అపహరించేటువంటి సమస్య ఉండదు. కారణం ఏమిటో తెలుసా? అదే 10వ అధ్యాయం యోహాను సువార్త 22వ వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాడిని. మనము ప్రభు మీద విశ్వసిస్తే, ప్రభునందు విశ్వాసం ఉంచితే అది ఎక్కడ వెళ్ళిపోతే? తండ్రి దగ్గరకు నేరుగా వెళ్ళిపోతుంది. తండ్రి దగ్గరకు నేరుగా వెళ్ళిపోతే ఇక అక్కడి నుంచి మనల్ని ఈ లోకంలో ఏ సర్పము విడిపించదు, ఏ చెడు తలపు విడిపించదు, ఏ చెడు కార్యము మనల్ని విడిపించేటువంటిది కాదు. ఎవరు విడిపిస్తారు? మనందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టిన రక్షకుడు క్రీస్తు ప్రభువు విడిపించాడు. ఇదిగో మనం తండ్రి చేత ప్రభువును బట్టి ముద్రించబడినటువంటి వారంగా ఉన్నాం. ఎవరికి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం ఇస్తుంది? అందరికంటే గొప్పవాడైనటువంటి తండ్రి. యోహాను సువార్త 10వ అధ్యాయం 29వ వాక్యంలో, వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవరినూ అపహరింపడు. ఎంత ధైర్యంగా చెప్తున్నాడంటే యేసు వారి మాట. ఎంత ధైర్యం కావాలి? ఎంత ధైర్యంగా, ఎంత ఆయన కుమారుడైతే మాత్రం ఎందుచేత ఈ మాట
చెప్పగలుగుతూ ఉన్నాడు. 30వ వాక్యంలో తండ్రియు నేను ఏకమయ్యున్నాను. వాళ్ళిద్దరు కూడా ఏంటట ఒకటే, తండ్రి కుమారుడు ఒకటే. ఈ తండ్రి కుమారులు ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు కూడా ఒక్కటే, త్రిత్వముగా ఉండి ఒకే ఒక దేవుడిగా మనల్ని నడిపిస్తున్నటువంటి వాడు. ప్రియ దేవుడు వింటారుగా, అలాంటి నడిపింపులో మనం ఉండాలి అంటే దేవుని ప్రేమను మనం గుర్తిరిగేటువంటి వాడుగా ఉండాలి. ఆ నడిపింపును మనం పొందుకొని మన ఆత్మీయ జీవితాలు అభివృద్ధి చేసుకుంటే మనం ఎవరి పాత్రలో ఉంటాం? యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వాక్యంలో నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా విడదీయకుండా ఉండేంత సాహసాన్ని ఈ తన యొక్క కుమారుడు చేశాడు. అందుకే అంటాడు కదా, తన యొక్క జగతైక కుమారుడు అనగా ఏకైక కుమారుడు ఎల్లలు లేనటువంటి ప్రేమను చూపించాడు. ఎవరు కూడా వెలకట్టలేనటువంటి ప్రేమను ఆయన చూపించాడు. ఎందుచేత మరి ఆయన ఎంత ప్రేమ చూపించాడు? కీర్తనకారుడు మాట్లాడతాడు 97వ కీర్తన 9వ వాక్యంలో, 97వ కీర్తన 9వ వాక్యంలో, ఏలయనగా యెహోవా భూలోకం అంతటికి పైగా నీవు మహోన్నతుడవై ఉన్నావు, సమస్త గ్రామములకు పైగా అత్యధికమైన ఔన్నత్యము పొంది ఉన్నావు. ఏలయనగా యెహోవా భూలోకం అంతటికి పైగా, మనం ఇంకా ఈ పైన ఎక్కడికో ఈ కొండ మీద కాదు కానీ ఇంకో కొండ మీద వెళ్ళాలి, ఆ కొండ కంటే పైన ఉన్నాడు ఆయన, ఆ కొండ కంటే ఇంకొక కొండ పైన ఉన్నాడు ఆయన. ఎన్ని కొండల మీద వెళ్ళినప్పటికీ కూడా అన్నిటికంటే పైనటువంటి వాడు. ఒకవేళ ఈ లోకంలో నీకు ఎవరైనా ఒక మరి వ్యక్తులు లేకపోతే ఒక మరి ఎవరైనా ఒక దేవతలు లేకపోతే నీకు గొప్ప చేసిన అనుకుంటే ఆ దేవతల కంటే కూడా ఆయన పైన ఉన్నాడు. అందరికంటే కారణం ఏంటంటే వారిని కూడా సృష్టించినటువంటి వాడు ఆయనే. అలాంటి సృష్టికర్తకి మనం కనుక లోబడితే ఈ లోకంలో మనం అనుకున్నటువంటి వారందరికంటే కూడా పై స్థాయిలో వెళ్ళిపోతాం. ఎందుచేత ఈ ప్రభు ఎంత గొప్పవాడో తెలుసా? యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వాక్యంలో, యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వాక్యంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వాక్యంలో, మహాగణుడును మహోన్నతుడునైన పరిశుద్ధుడునకు, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసిన వాడు ఇలాగూ సెలవిస్తాడు. ఎక్కడంట? మహోన్నతుడు, నిత్య నిన్న నేడు రాబోయే కాలంలో కూడా ఆల్ఫా ఒమేగా ఆయనే. పాత నిబంధన కాలంలో నడిపించింది ఆయనే, ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి నడిపించింది ఆయనే, మనల్ని పాపపు స్థితి నుండి పరిశుద్ధమైనటువంటి జీవితంలోకి నడిపించింది ఆయనే, రాబోయే మన పిల్లలను కూడా నడిపించేటువంటిది ఆయనే. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు, నచ్చలేని వాడు, రాగులేని వాడు. ఇసుకలో పుట్టగానే 8వ దినాన ఆ తల్లిదండ్రులు అది సున్నతి చేసుకోవడానికి ఆ బిడ్డను దేవుని సన్నిధిని తీసుకెళ్తే సుమియోను ఆయన చేతుల్లో పెట్టుకుని ఆ ముఖాన్ని చూడగానే సుమియోనుల గట్ట పరిశుద్ధాత్ముడు వచ్చేసాడు. వచ్చేసి ఎవరి కోసమైతే నేను కనిపెడతా ఉన్నాను ఆ దేవుని యొక్క మహిమను నేను చూచాను అనేటువంటి గొప్ప సాక్ష్యాన్ని చెప్తా ఉన్నాడు. అలాంటి సాక్ష్యాన్ని మనం చెప్పాలి. బాలుడిగా ఉన్నప్పుడు పరిశుద్ధుడిగా ఆయన మహిమను సుమియోను అంత పెద్ద వయసు ఉన్నటువంటి యాజకుడికే కనపరిచే శిలువ మీద వేలాడుతూ భయంకరమైనటువంటి పాపం చేస్తున్నట్టు ఆ దొంగ కూడా యేసుకి ఆ ముఖాన్ని నిదానించి చూస్తేనట ఇందులో ఏ పాపము కనపడదు. అయ్యా ఈ రాజ్యంలో అందరూ కూడా జ్ఞాపకం చేసుకో, నేను పశ్చాత్తాపడతా ఉన్నాను. ప్రియ దేవుడు బిడ్డలారా, వాడికి సమయం లేదు కాబట్టి బాప్తిసం తీసుకుంటున్న వాడు రక్షించబడ్డాడు. మనకి సమయం ఉందండి, ఎంతగానో సమయం ఇస్తామన్నాడు దేవుడు, మనకి ఎంతో సమయం ఇస్తామన్నాడు. కారణం ఏంటి తెలుసా? ఆయన పరిశుద్ధుడు, నిత్యము నివసించేటువంటి వాడు. కింద అంటాడు, నేను మహోన్నతమైన స్థలంలో నివసించేవాడను, అయినను వినయము గల వారి ప్రాణము ఉజ్జీవింపచేయుటకును, అలిగిన వారి ప్రాణము ఉజ్జీవింపచేయుటకును
మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. అందుకే యేసయ్య లోకంలో ఒక మాట చెప్తా ఉంటారు, రే బాబు మిమ్మల్ని మీరు హెచ్చించుకుంటా ఉన్నారేమో. కాదు కాదు, తను తాను తగ్గించుకుంటే హెచ్చించబడతాడు. హెచ్చించుకుంటే ఆయన బిడ్డగా నువ్వు పరిశుద్ధపరచబడితే, ఆయన పరిశుద్ధుడు కాబట్టి నీవు కూడా పరిశుద్ధపరచబడితే, నీ మనస్సు పరిశుద్ధమైపోతే, నీ హృదయం పరిశుద్ధపరచబడితే, ప్రియ దేవుని బిడ్డలారా ఆయన నిన్ను త్వరగా ఉంచుతాడు కానీ త్వరగా ఉంచాడు. అసలు మనం త్వరగా ఉంటే ఇష్టపడే దేవుడు కాదండి. మనం ఎప్పుడు కూడా పైవారిగా అని ఆయనతోటి సమానమైనటువంటి వారిగా, ఆయనతోటి సమానంగా. ఎందుచేత ఆయన తండ్రి యొక్క ఆజ్ఞకు లోబడి మనందరి పాపముల ప్రక్షాళన కొరకు బలిగా అర్పించబడి సమాధి చేయబడి తిరిగి లేచి మహిమాస్వరూపిగా ఏ తండ్రి దగ్గరికి అయితే చేరాడో మనల్ని కూడా అదే మహిమతోటి ఆయన ఎదుట కూర్చోబెట్టుకోవాలని ఎంత గొప్ప భాగ్యం ఇవ్వడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. అందుచేతే ఒక భయంకరమైనటువంటి పాపము చేసినటువంటి ఆ యొక్క జక్కయ్య గొప్ప ఒప్పుకోగా ఒక మాట ఇక్కడ యేసయ్య ఇతడును కుమారుడి అనగా ఆ పరలోకంలో తండ్రితో కుమారులతో పితరుడైనటువంటి అబ్రహాము మిగిలినటువంటి వారందరూ పరిశుద్ధులు ఉంటుండగా మనల్ని కూడా పరిశుద్ధుల సమూహంలో, ఆ పరిశుద్ధుల సంఘంలో మనల్ని ఆయన చేర్చడానికి మరి ఇష్టపడుతూ ఉన్నటువంటి దేవుడుగా ఆయన కనపడతా ఉన్నాడు. ఎందుచేత ఆయన ఆ రీతిగా గొప్పలోకి ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆయన భూమి మీద ఉన్నటువంటి వారందరిలోకి కూడా శ్రేష్టమైన వాడు, భూమి మీద ఉన్నటువంటి వారందరిలోకి కూడా పరిశుద్ధుడైనటువంటి వాడు. పుట్టినప్పుడు ఎంత పరిశుద్ధత ఉందో, శిలువ మరణం పొందినప్పుడు అదే పరిశుద్ధత ఉంది. ఆయన మరి సమాధిని జయించినప్పుడు కూడా అదే పరిశుద్ధత ఉంది. ఆ పరిశుద్ధత ఉంది కాబట్టి సమాధిని జయించాడు, మనకు ఒక మాదిరిని మరి ఇచ్చినటువంటి వాడుగా ఉంటున్నాడు. అయితే ఇశ్రాయేలు ప్రజల పక్షంగా ఒక ప్రార్థన చేస్తే వాళ్ళకి ఎంత మంచి మార్గాన్ని చూపించాడో, మనం ప్రార్థన చేయకపోయినప్పటికీ కూడా యేసయ్య యెరూషలేము దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయాలు చేసేటువంటి వారిని చూసి నా మందిరము సమస్తమైన నిజులకు ప్రార్థన, ఇది మీరు దొంగలోహంగా చేయడానికి వీలు. ప్రియ దేవుని బిడ్డలారా ఎంత చక్కగా చెప్తా ఉన్నాడు. 55వ అధ్యాయం యెషయా గ్రంథం 55వ అధ్యాయం 9వ వాక్యం కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో నీ మార్గముల కంటే నా మార్గములు, నీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఎత్తైనటువంటివి. మనం అనుకుంటాం ఏమంటే వాడి మంచి ఆహారం దొరికింది కదా, మనం దేవాలనుకుంటాం. కానీ ఆయన అంటాడు అంటే ఈ ఆహారం కంటే ఇంకా శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని నేను మీకు ఇస్తాను. ఎందుకంటే మంచి గోధుమలతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తాను అంటా ఉన్నాడు. ఏమిటా గోధుమలు? అలగొట్టబడినటువంటి ఆయన శరీరానికి మరి గుర్తుగా ఉన్నటువంటి ఆ రొట్టె, ఆ కాల్చబడినటువంటి రక్తం. దేవుని బిడ్డలారా మనం అనుకుంటున్నాం నాకు ఇంత చాలు, నాకు ఇదే చాలు, నాకు ఇదే చాలు అనుకుంటాం. కానీ ఆయన ఆలోచన అలాంటి ఆలోచన కానీ ఆకాశములు ఎంతో హెచ్చైనటువంటి, ఆ హెచ్చైనటువంటి ఆకాశం మీద ఆయన సింహాసనం అట, కింద ఉన్నటువంటి భూమి అనగా ఆకాశ మండలంలో ఉన్నటువంటి దేని మీద మనకు అధికారం లేదు ఆయనకు తప్ప. భూమి మీద ఉన్నటువంటి దేని మీద మనకు అధికారము, నిత్య అధికారం లేదు. నిజానికి దేవుడు మనకే అధికారం ఇచ్చాడు భూమి మీద అంతా. మీరు భూమిని ఏడండి, నిందించండి, అభివృద్ధి పొందండి అన్నాడు. మనల్ని ఏం చేశారు? ఒక చిన్న ఫలం కోసం ఇద్దరు పాపం చేశారు. ఆ పాపం బట్టి పరిశుద్ధత మనలో నుంచి తొలగిపోయింది. ఆ పరిశుద్ధత ఇవ్వడానికి తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించాడు. అనగా ఆ పరిశుద్ధత కోల్పోయినప్పటికీ కూడా ఐగుప్తులో వాళ్ళు చేసినటువంటి విగ్రహారాధన లేకపోతే వ్యభిచార క్రియలన్నింటినీ కూడా మరి ఆయన మర్చిపోయాడండి. ఇక పాపలను జ్ఞాపకం చేసుకుని సమస్తము నూతనమైనవిగా చేస్తామట. కారణం ఏంటో తెలుసా? మీరందరూ నా చేతి సృష్టి, నా చేతి సృష్టి. భూలోకంలో ఉన్నటువంటి సమస్తాన్ని
కూడా కలుగుగాక 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 అన్నాడు. కానీ మనల్ని తన సొంత హస్తాలతో నిర్మించుకున్నాడండి. ఆ నిర్మాణంలో ఒక ప్రత్యేకత ఉంది. ఆ నిర్మాణంలో పరిశుద్ధత ఉంది. ఏంటి? ఆ మట్టి బొమ్మలో పెట్ట జీవవాయువు ఒక నరుడు జీవాత్మే. అంత పరిశుద్ధులుగా ఉన్నాం మనం. వీటిన ఆ పరిశుద్ధత నిలబెట్టుకోవాలి అంటే రాబోయే తీర్పులోకి మనం వెళ్ళకూడదు. కారణం ఏంటో తెలుసా? మనకి ఈ లోకంలో ఎవరికి తీర్పు తెలుసు. ఆయన చెప్పుకుంటూ పోయాడు తప్ప తీర్పు మాత్రం ఎవరికి తీర్చలేదు. అదే అంటాడు 17వ వాక్యంలో, నేను నా కుమారుడు తీర్పు తీర్చడానికి పంపలేదు ఈ లోకంలో, కేవలం మిమ్మల్ని రక్షించడానికి పంపించాను. ఈ రక్షణ మనకి శీఘ్రంగా మన ఎదుట ఉంది. ఈ రక్షణ మరి నిర్లక్ష్యం చేయకూడదు. ఆ రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే దానివల్ల ఎంతో నష్టపోతాం. అనుకుంటానంటే ఇది పాత గ్రంథంలో వాళ్ళు తెలియమనుకుంటారు. హెబ్రీ సంఘానికి రాస్తూ పౌలు గారు హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3వ వాక్యంలో, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3వ వాక్యంలో ఎంత స్పష్టమైనటువంటి రీతిలో దేవుని మరి ఆ ప్రేమను, దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క కృప మన మీద ఎంతగా ఉందో అక్కడ ఆయన స్పష్టంగా 3వ వచనంలో ఆయన తెలియజేస్తా ఉన్నాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3వ వాక్యంలో ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును అనగా తండ్రి యొక్క ప్రతిబింబం, అత్యంత మూడకి వేసి చూడండి, ప్రతిబింబమును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించు. మూర్తిమంతము అంటే ఎవరికైనా ఒక బిడ్డ పుట్టగానే మనలాంటి వాడు వెళ్ళినప్పుడు ఏమంటాం చెప్పండి అమ్మా? ఏమంటాం? ఆ తాతగారిలాగో, అది మేనమామలాగో, లేకపోతే మేనత్తలాగో, పెద్దలాగో, పిల్లలాగో బిడ్డలంటాం. అనగా మనలో ఉండేటువంటి లక్షణాలే మన బిడ్డలకు వస్తాయి. తండ్రిలో ఉన్నటువంటి లక్షణాలే ఈ కుమారునికి వచ్చాయని స్పష్టంగా హెబ్రీ సంఘాన్ని చెప్తా ఉంటాడు. ఓ హెబ్రీలాగా మీరు నా గురించి అనుకుంటున్నారేమో, లేకపోతే అప్పుల్లో గురించి అనుకుంటున్నారేమో, ఇంకొకటి గురించి అనుకుంటున్నారు, మేమెవరు కాదు. తండ్రి యొక్క మూర్తి మంత్రం, ఆయనలో ఉన్నటువంటి పరిశుద్ధత మనందరికి ఇవ్వడానికి ఆయన వచ్చినటువంటి వాడుగా ఉంటున్నాడని చెప్తూ ఆ కింద తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించు. పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే శ్రేష్టమైన నామము పొందెను. వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడకు దేవుని కుడిపార్శ్వమున ఆయన కూర్చున్నాడు. అదే కుడిపార్శ్వానికి నిన్ను కూడా ఆహ్వానిస్తా ఉన్నాడు, నన్ను కూడా ఆహ్వానిస్తా ఉన్నాడు, మనందరినీ కూడా ఆహ్వానిస్తా ఉన్నాడు. అబ్రహాము ఆశీర్వదించినటువంటి దేవుడు ఆదికాండం 14, 18, 19 వాక్యాల్లో ఇస్సాకును ఆశీర్వదించినటువంటి దేవుడు నిన్ను నన్ను కూడా ఆశీర్వదిస్తా ఉన్నటువంటి వాడు. ఎందుచేతంటే ఆయన సమాధాన లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వాక్యం చదవండి. ఎవరైనా ఒకసారి లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వాక్యంలో సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుగాక. మరి మనం ఆయన ఇష్టంగా ఉంటే మనకి ఏముంటది? సమాధానం. మనలో సమాధానం లేదంటే, సంతోషం లేదంటే మన దగ్గర ఏం లేదనమాట. ఆయన ఇష్టమైనటువంటి క్రియలు మన దగ్గర లేవన్నమాట. ఎందుచేత ఆయన సమాధానాన్ని ఇవ్వగలుగుతాడు? యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1 నుంచి 3 వరకు చదవండి. త్వరగా ఎవరైనా ఊహించుకొని ప్రార్థన చేసుకుందాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1 నుంచి 3 వరకు. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఏమంటే యెషయా గారు మొదట 5 అధ్యాయాలు చూడలేకపోయాడా? చెప్పాలి. ఒక మాట నేను చెప్తాను, ఎలా వినండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం నుంచి 5వ వచనం వరకు, 5వ అధ్యాయం వరకు ప్రభు యొక్క మహిమను చూడలేదా? చూడలేదు. కారణం ఏంటో తెలుసా? రాజుగారి దగ్గరికి యెషయా గారు రాగానే రండి ప్రవక్త గారు రండి, కూర్చోండి అని ఆహ్వానించి యెషయా గారికి కావాల్సిన అన్ని వస్తువులు
చేస్తా ఉన్నాడు. ఇంకా యెషయా పైకి చూడాల్సిన పని వచ్చింది, ఇంకా చూడాల్సిన పని లేదు. చూడండి అందుకే మొదటి వాక్యం రాజైన ఉజ్జియా మృతి నొందిన తరువాత ఏ రాజు అయితే యెషయా గారిని ప్రేమించాడో ఈ భూలోక సంబంధమైన రాజు మరణించిన తర్వాత వేట యెషయా గారి కన్నులు తెరవబడ్డాయి. ఆత్మీయ నేత్రాలతో పరలోకమందు ఆశీనుడైనటువంటి ప్రభు యొక్క మహిమను చూస్తా ఉన్నాడు. ఆయన మహిమట మందిరం యొక్క అంశుల మట్టుకు ఎండిపోయినటువంటి అంత మహిమాపూర్ణుడు. ఆ మహిమాపూర్ణుడు పోవాలి మనం చూడాలి అంటే, ఆ మహిమాపూర్ణుడు మనలో నివసించాలి అంటే మరి యెషయా గారి లోపల వైపు కాదు మనం చూడాల్సింది. ఎవరైనా చూడాలి? పౌలు గారు యేసు వైపు చూస్తూ నా ప్రయాణాన్ని నిలుస్తా ఉన్నాను, నేను జీవన కిరీటాన్ని పొందుకుంటాను కాబట్టి అలాంటి స్థితి మనం కూడా పొందుకోవడానికి ప్రభు దగ్గర కనిపెడదాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.